హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేసి 8కి టెంపుల్కి రీచ్ అయ్యాము. సో అక్కడ చూసాక చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే 50 రూపీస్ దర్శనం విడిగా, ఫ్రీ దర్శనం విడిగా ఉన్నారు. చాలా హెవీ క్రౌడ్ ఉన్నారు. మేము అనుకున్నాము ఇలా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళే ఉన్నారేమో అనుకున్నాము, కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే సాటర్డే అండ్ సండే చాలా హెవీ క్రౌడ్ ఉంటుందంట, ఈ సండే మాత్రం చాలా హెవీగా ఉన్నారు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే తిరువణమలై సండే మార్కెట్ హాలిడే ఉంటుందంట, సో అందుకని ఇంత క్రౌడ్ ఉన్నారని చెప్పారనమాట. సో మాకు 3 అవర్స్ పైనే పట్టింది దర్శనం నుంచి బయట రావడానికి. ఇది ఫ్రీ దర్శనం లైను. వీళ్ళకి సాటర్డే అయితే 3 అవర్స్ పట్టిందని చెప్పారు. ఈరోజు అప్రాక్సిమేట్గా 5 to 6 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అంటున్నారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో వీలైనంత స్కిప్ చేయడం బెస్ట్. ఇక పౌర్ణమి టైంలో ఇంకా హెవీగా ఉంటారు. ఇదేంటి అంటే తిరువణమలై బస్ స్టాండ్. ఇక్కడి నుంచి మేము కంచికి వెళ్దాం అనుకున్నాము. సో అందుకని మేము 3కి అలాగా ఇక్కడి నుంచి కంచికి బస్సు ఉందన్నారు. సో అక్కడి నుంచి కంచి రీచ్ అయిన తర్వాత కంచి బస్ స్టాండ్ నుంచి మేము ఒక అతను హోటల్కి తీసుకొచ్చారు, కానీ అది నచ్చక ఇంకొకటి ఆన్లైన్లో చూసాము హోమ్ స్టే అనేసి. ఇది కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో ఒకసారి హోమ్ స్టేకి అలవాటు అయిన తర్వాత మళ్ళీ హోటల్ రూమ్స్ అంత ఎందుకో అనిపించట్లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇది మేము తీసుకున్న హోమ్ స్టే రూమ్ అనమాట. ఇది కూడా పర్ డే 1000 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే ఇది కోవెల్ టెంపుల్కి చాలా లాంగ్లో ఉంది. లాంగ్ అంటే 2 కిలోమీటర్స్ అని ఇక్కడ చెప్తున్నారు. 2 కిలోమీటర్సే, కాకపోతే ఏంటంటే కొంచెం రిమోట్ ఏరియా అనమాట. మనకి చుట్టుపక్కల బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. సింగిల్ 1 or 2 బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వెంచర్స్ అవి వేస్తూ ఉన్నారు. సో అలా ఉందన్నమాట. సో ఎనీవే, కానీ నీట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. చాలా ప్లెజెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏసీ రూమ్ 1000 రూపీస్కి అనమాట. అదే మేము బయట అడిగాము. అదే ఏసీ రూమ్ టెంపుల్కి దగ్గరలో మీన్స్ ఒక 1 కిలోమీటర్ దూరంలో 1600 అలా చెప్పారనమాట. సో ఇది టెంపుల్కి కామాక్షి అమ్మవారి టెంపుల్కి సుమారు 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఆటోకి ఒక 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు అంతే అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏవైతే టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు పేస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.